హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రతిరోజు జరుగుతున్నటువంటి షిఫ్ట్స్ అనాలిసిస్ చేసి జీకేలో ఏ టాపిక్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ మీకు అందించాను. ఆ టాపిక్స్లోంచి మీకు ఒక్కొక్క టాపిక్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావడం జరుగుతుంది. వాటిలో భాగంగా ఇప్పుడు అట్మాస్ఫియర్ లేయర్స్కి సంబంధించినటువంటి వీడియో అయితే చూద్దాం. ఈ వీడియోలో మీకు ఏంటంటే ఇమేజెస్ చూపిస్తూ నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చాలా క్వశ్చన్స్ ఇక్కడే కవర్ అవుతాయి. ఒక్కొక్క పాయింట్ చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినండి. నీట్గా ఈ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉంటారు. ఓకేనా? ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది, ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో లేటెస్ట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి టాపిక్స్, డైలీ జీకే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అఫీషియల్ లింక్ అనేది ఉంది. క్లిక్ చేసి అక్కడ కూడా జాయిన్ అవ్వండి. అప్డేట్స్కి సంబంధించినటువంటి అంటే ఎగ్జామ్స్ సంబంధించిన ఏ అప్డేట్స్ వచ్చినా మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. ఇక మీకు ఒక్కొక్క ఇమేజ్ చూపిస్తూ నీట్గా ఈ టాపిక్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకి ఉన్నటువంటి ఇమేజ్ దీన్ని చూస్తే మీకు స్టార్టింగ్ ట్రోపోస్పియర్ నుంచి ఎక్సోస్పియర్ వరకు ఒక్కొక్క లేయరు నీట్గా మీకు ఒక్కొక్కటి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాగా గుర్తుంటుంది. ఓకేనా? విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని టాపిక్స్ ఇలా చెప్తేనే గుర్తుంటాయి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోపోస్పియర్. దీనికంటే ముందుగా మనం చూస్తే భూమిని ఆవరించినటువంటి ఏదైతే ఈ యొక్క భూమి ఆవరించి ఉన్నటువంటి వాయువుల మిశ్రమాన్ని వాతావరణం అని అంటారు. ఏమంటారు? వాతావరణం అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఇందులో మనకి నైట్రోజన్ అనేది 78%, అదేవిధంగా ఆక్సిజన్ వచ్చేసరికి 21%. ఈ పర్సంటేజ్లు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో నేను చెప్తున్న ప్రతి పాయింట్ అనేది ఒక క్వశ్చన్ కింద తీసుకోండి. చాలా క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఓకేనా? తర్వాత మనకి ఎత్తును బట్టి వాతావరణంలో మనకి 5 పొరలు విభజించడం జరిగింది. 5 పొరలుగా మీకు ఇక్కడ ఒక్కొక్క పొర, ఒక్కొక్క లేయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఒక్కొక్క లేయర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి గురించి చెప్తే మీకు నీట్గా అర్థమవుద్ది. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి. ఇంకా ఫస్ట్ ట్రోపోస్పియర్. ట్రోపోస్పియర్ గురించి మాట్లాడేటప్పుడు దీన్ని ఏమంటారు? మార్పుల పొర అని చెప్పేసి అంటారు. ఓకేనా? భూమి నుండి సగటు 13 కిలోమీటర్లు, ఓకేనా, లేకుంటే 12 కిలోమీటర్లు దాకా ఉన్నదాన్ని ట్రోపో ఆవరణం లేకుంటే ట్రోపోస్పియర్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనకి ధృవాల వద్ద అయితే మాత్రం 8 కిలోమీటర్. ఏంటి? ధృవాల వద్ద 8 కిలోమీటర్. అదేవిధంగా భూమధ్య రేఖ వద్ద అయితేనేమో 18 కిలోమీటర్లు. ఇవి ఇంపార్టెంట్, ఇవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మనకి సాంద్రత విషయానికి వస్తే వాతావరణంలోని మొత్తం గాలిలో 75% నుండి ఎంత 75% టు 80%, ఓకేనా, ఇక్కడే ఉంటుంది. ఏది? ఈ యొక్క ట్రోపో ఆవరణంలో. తర్వాత మనకి మేఘాలు కానీ, వర్షం, పొగమంచు, తుఫాను వంటి ఈ యొక్క అన్ని వాతావరణ మార్పులు ఇక్కడే సంభవించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో ఇక్కడ మేఘాలు ఉన్నాయి. ఓకేనా? మేఘాలు, తర్వాత ఈ మేఘాల ద్వారా వర్షాలు కురుస్తాయి. ఓకేనా? వర్షం, పొగమంచు, తర్వాత ఈ వర్షం అంటే ఇంకేంటి, తుఫాను కూడా దాని కిందకే వస్తుంది. ఇవన్నీ వాతావరణ మార్పులు ఇక్కడే సంభవించడం జరుగుతుంది. ట్రోపోస్పియర్. ఓకేనా? ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ల్యాప్స్ రేట్. ఓకేనా? ల్యాప్స్ రేట్ గురించి చూసినట్లయితే ఈ పొరలో పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఉష్ణోగ్రత పైకి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుందని చెప్పేసి క్వశ్చన్స్ వస్తాయి. తగ్గుతూ ఉంటుంది. ప్రతి 165 సెంటీమీటర్లు 165 మీటర్లు అనమాట. 165 165 మీటర్ల ఎత్తుకు 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున తగ్గుతూ ఉంటుంది. ఓకేనా? దీన్నే సాధారణ క్షీణత రేటు అని చెప్పేసి అనడం జరుగుతుంది. సాధారణ క్షీణత రేటు. తర్వాత ముగింపుకి ఈ లేయర్కి సంబంధించి ఎండుకు వచ్చేసరికి ఈ పొర చివరన ఉండేటటువంటి భాగం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ట్రోపోఫాజ్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? ట్రోపోఫాజ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఓకేనా? ముగింపు చివరి ఉండేటటువంటి భాగాన్ని. నెక్స్ట్ మనకి ఈ లేయర్ అయిపోయింది. ట్రోపోస్పియర్ తర్వాత ఉండేది ఏంటి?
స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్లో ఇక్కడ ఇమేజెస్ చూడండి, మనకి ఇక్కడ ఫ్లైట్ వెళ్తూ ఉంది, ఓకేనా, వాటర్ బెలూన్ ఉంది. సో ఇక్కడ మీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ట్రోపో ఆవరణం స్ట్రాటో ఆవరణం లేకుంటే స్ట్రాటోస్పియర్, దీన్ని రక్షణ పొర అని చెప్పేసి అంటాం. ట్రోపోఫాజ్ ఉంది కదా, ఈ ట్రోపోఫాజ్ నుండి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుందన్నమాట ఈ యొక్క స్ట్రాటోస్పియర్ అనేది. ఇక్కడ జెట్ విమానాలు, ఇక్కడ చూస్తే జెట్ విమానాలు ఇక్కడే అనమాట ప్రయాణించడం జరుగుతుంది. ఎందుకంటే మేఘాలు, గాలి యొక్క అలజడి ఏదైతే ఉంటుందో ఈ యొక్క అలజడి అనేది ఇక్కడ ఉండదు. కాబట్టి జెట్ విమానాలు ప్రయాణించడానికి అత్యంత అనుకూలమైనటువంటిది స్ట్రాటోస్పియర్ అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఓజోన్ లేయర్ ఉంది కదా, ఓజోన్ లేయర్ అనేది ఏ ఆవరణంలో ఉంటుంది లేకుంటే ఏ స్పియర్లో ఉంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మనకి ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే స్ట్రాటోస్పియర్లోనే ఉంటుంది. ఓకేనా. అది కూడా 15 నుంచి 35 కిలోమీటర్ల మధ్యలో ఉండడం జరుగుతుంది. ఏంటి, 15 నుంచి 35 కిలోమీటర్ల మధ్యలో ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చేటటువంటి హానికరమైనటువంటి యూవీ రేస్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ టెంపరేచర్కి సంబంధించి ఈ యొక్క స్ట్రాటోస్పియర్లో చూస్తే ట్రోపో ఆవరణానికి భిన్నంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ పైకి వెళ్ళే కొద్దీ ఏంటంటే ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఓకేనా. ట్రోపోలో వచ్చేసరికి తగ్గుతుంది, ఇక్కడ ఏంటంటే పెరుగుతుంది అనమాట టెంపరేచర్ అనేది. ఓకేనా, పైకి వెళ్ళే కొద్దీ. దీని ముగింపు గురించి చూస్తే అంటే ఎండ్కు వచ్చేసరికి దీని సరిహద్దును స్ట్రాటోపాజ్ అని చెప్పేసి అంటారు. ఈ సరిహద్దుని స్ట్రాటోపాజ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మీసోస్పియర్. ఈ మీసోస్పియర్కు వెళ్తే ఈ మీసోస్పియర్ అనేది మూడవది. ఓకేనా. అయితే దీంట్లో చూస్తే ఉష్ణ లేకుంటే రేడియో పొర అని చెప్పేసి శీతల పొర ఇది. ఓకేనా. నెక్స్ట్ థర్మోస్పియర్ అంటే మనకి ఉష్ణ రేడియో పొర. ఓకేనా. అయితే మీసోస్పియర్ని ఏమంటామంటే శీతల పొర అని చెప్పేసి అంటాం. మనకి ఇది 50 నుంచి 80 కిలోమీటర్లు. ఓకేనా. ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి, 50 నుంచి 80 కిలోమీటర్లు మధ్యలో ఉండేటటువంటిది మీసోస్పియర్ అనమాట. అయితే ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. వాతావరణంలోకెల్లా ఇది అత్యంత చల్లని పొర. ఓకేనా. శీతల పొర అని చెప్పేసి అందుకే అంటారు దీన్ని చల్లని పొర. ఇక్కడ ఉష్ణోగ్రత అనేది -90°C నుండి -100°C వరకు ఉంటుంది. అందుకే ఇది చాలా చల్లగా ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఒక ఫైర్తో ఒకటి వస్తుంది చూసారా, దీన్ని ఏమంటే ఉల్కలు అంటాం వీటిని. ఓకేనా. ఈ ఉల్కల రక్షణ, అంతరిక్షం నుండి వచ్చే ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే గాలి రాపిడికి మండిపోవడం జరుగుతుంది. భూమిని ఉల్కల దెబ్బ నుండి ఇది కాపాడడం జరుగుతుంది. ఓకేనా. ఏంటి ఈ స్పియర్ అనేది. అదేవిధంగా ఈ మీసోస్పియర్ అనేది మీసో ఆవరణంలో సరిహద్దు ఉంటుంది కదా, ఎండ్ పాయింట్ ముగింపుకు వస్తే దీని సరిహద్దుని ఏమంటారు? దీని సరిహద్దును మీసోపాజ్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. స్ట్రాటోస్పియర్ యొక్క సరిహద్దునేమో స్ట్రాటోపాజ్, మీసో సరిహద్దునేమో మీసోపాజ్, ట్రోపోస్పియర్ యొక్క సరిహద్దునేమో ట్రోపోపాజ్ అని చెప్పేసి అంటారు. ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ థర్మోస్పియర్. ఓకేనా. నెక్స్ట్ లేయర్ థర్మోస్పియర్. మీకు ఒక్కొక్క పాయింట్ ఇలా చెప్తే ఏంటంటే బాగా గుర్తుంటుందని చెప్పేసి ఇలా అయితే చెప్తున్నాను. ఓకేనా. కొన్ని ఏంటంటే మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్సే వస్తాయి. ఇక్కడ థర్మోస్పియర్. ఈ థర్మోస్పియర్ గురించి చూస్తే మనకి థర్మోస్పియర్ ఉష్ణ లేకుంటే రేడియో పొర అని చెప్పేసి అంటాం. మనకి ఇక్కడ చూడండి 80 నుంచి 700 నియర్లీ 80 నుంచి 400 లేకుంటే 80 నుంచి 600 కిలోమీటర్ల వరకు ఉండేది థర్మోస్పియర్ అనమాట. ఓకేనా. అయితే ఐనో ఆవరణం అనేది ఉంది కదా, ఇందులో విద్యుత్ ఆవేశం గల కణాలు ఏవైతే ఉంటాయో ఇవి ఉండడం జరుగుతుంది. విద్యుత్ ఆవేశ కణాలు అనేవి ఐనో ఆవరణంలో అయితే ఉంటాయి. ఈ థర్మోస్పియర్ గురించి మాట్లాడుతున్నాను. ఇవి ఏంటంటే భూమి నుండి పంపేటటువంటి రేడియో తరంగాలను తిరిగి భూమికి పరావర్తనం చేయడం అనేది జరుగుతుంది, రిఫ్లెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. దీనివల్ల వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది సాధ్యమవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ, ఏ స్పియర్లో అంటే థర్మోస్పియర్లో జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఉత్తర ధ్రువంలో ఆరోరా
బొరియాలిస్ బొరియాలిస్, దక్షిణ ధ్రువంలో ఆరోరా ఆస్ట్రాలిస్ అనే రంగురంగుల వెలుగులు ఇక్కడే ఏర్పడతాయి. మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ రంగురంగులు కనిపిస్తున్నాయా? ఇవన్నీ రంగురంగులు కనిపిస్తున్నాయి కదా, వీటిని ఏంటంటే మరి ఆరోరా బొరియాలిస్ అండ్ దక్షిణ ధ్రువంలో వచ్చేసరికి ఆరోరా ఆస్ట్రాలిస్ అనే రంగురంగుల వెలుగులు ఎక్కడ కనిపిస్తాయి అంటే థర్మోస్పియర్లో కనిపించడం జరుగుతుంది. ఓకేనా. ఇక టెంపరేచర్ విషయానికి వస్తే ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. దాదాపు 1500 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుందన్నమాట. ఓకేనా. ఉష్ణోగ్రత అనేది విపరీతంగా ఈ యొక్క థర్మోస్పియర్లో పెరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్గా ఎక్సోస్పియర్, బాహ్య పొర అని చెప్పేసి అంటారు దీన్ని, ఎక్సో ఆవరణం. ఓకేనా. ఇది మనకి 600 అని చెప్పాను కదా, 600 కిలోమీటర్ల నుంచి పై అంతరిక్షం వరకు ఉండేదాన్ని ఎక్సోస్పియర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుందండి. అయితే దీంట్లో గాలి సాంద్రత గురించి మాట్లాడితే ఇక్కడ ఏంటంటే గాలి అత్యంత పలచగా అయితే ఉండడం జరుగుతుంది. హైడ్రోజన్ అండ్ హీలియం వంటి తేలికపాటి వాయువులు ఎక్కడ ఉంటాయంటే ఎక్సోస్పియర్లోనే ఉంటాయి, ఇక్కడే ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఈ ఎక్సోస్పియర్ గురించి మాట్లాడేటప్పుడు ఎగ్జామ్లో ఎలాంటివి అడుగుతారంటే శాటిలైట్ విషయానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. కమ్యూనికేషన్ అండ్ వాతావరణ సమాచారం కోసం పంపే కృత్రిమ ఉపగ్రహాలు ఈ పొరలోని అంటే మనకి ఏ పొరలో ఉంటాయని చెప్పేసి అడుగుతారు. ఏంటి, కమ్యూనికేషన్ అండ్ వాతావరణ సమాచారం కోసం పంపే కృత్రిమ ఉపగ్రహాలు ఏ పొరలో ఉంటాయి, ఏ పొరకి సంబంధించినవి అని చెప్పేసి అడిగితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ వాతావరణ సమాచారం కోసం పంపే కృత్రిమ ఉపగ్రహాలు ఈ పొరలోనే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఓకేనా. ఇక మనకి ఇది క్రమంగా ఇక్కడ ఇలా వెళ్ళిపోయి అంతరిక్షంలో కలిసిపోవడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి గమనించినట్లయితే ఫైనల్గా మీరు ఒక ఆర్డర్ కూడా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూస్తే ట్రోపోస్పియర్తో స్టార్ట్ అయ్యి స్ట్రాటో, మీసో, థర్మో, ఎక్సోస్పియర్. ఓకేనా. ఇలా ఈ లేయర్స్ అన్ని ఆర్డర్ కూడా గుర్తుండాలి. ఓకేనా. వీటిని ఏంటి మనకి TSMTE, ఒక నిమిషం, TSMTE. ఓకేనా. TSMTE ఇది అనేది ఆర్డర్ అనమాట. ఓకేనా. ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో అండ్ ఎక్సో, ఈ ఆర్డర్ కూడా మీకు గుర్తుండాలి. ఓకేనా. ఫైనల్గా క్విక్ రివిజన్ కింద ఒకసారి చిన్న పాయింట్లు చూద్దాం. ఓజోన్ అనేది స్ట్రాటో ఆవరణలో ఉంటుంది. అంటే ఓజోన్ అనేది స్ట్రాటో ఆవరణలో ఉంటుంది. రేడియో తరంగాలు థర్మో లేకుంటే ఐనో ఆవరణలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఉల్కలు మండిపోవడం ఎక్కడంటే మీసో ఆవరణం. ఓకేనా. మీసో ఆవరణం. నెక్స్ట్ ఫ్లైట్స్, విమానాలు ఉన్నాయి కదా, ఈ విమానాలు అనేది స్ట్రాటో ఆవరణం. ఓకేనా. ఇవి మీకు ఆల్రెడీ వరుసగా చెప్పాను. ఇలా మీరు చూసుకుంటే ఈ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా మీరు చేయొచ్చు. ఓకేనా. ఈ టాపిక్ని ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.